ప్రియమైన వారులారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అప్పుడైన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. మత్తయి 9:29. ధ్యానించుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారెవరో, మరియు మన భౌతికమైన, ఆత్మీయమైన లోపాలన్నిటిని తొలగించుటకు ఆయన శక్తి ఏమై ఉన్నదో మనము ఎరుగని ఎడల ఆత్మ వలనైన గొప్ప విశ్వాసం మనలో ఉండదు. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అని వ్రాయబడి ఉన్నది హెబ్రీ 11:11. మరియు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. దేవుడు మీ అందరి విశ్వాసమును అంతకంతకు బలపరిచి మిమ్మల్ని వృద్ధి చేయనుగాక. ఆమేన్.